సాఫ్ట్వేర్లో రెసెషన్ ఉన్నట్టు స్టాక్ మార్కెట్లో కూడా రెసెషన్ రావచ్చా? ఒకవేళ వస్తే ఎవరు ఎఫెక్ట్ అవుతారు? ఒక సామాన్యుడు భరించలేని ఉన్న వాళ్ళ మీద భారం పడుతుంది. స్టాక్ మార్కెట్లో చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇటువంటి ఒక రెసెషన్ అనేది వచ్చినప్పుడు ఎవరు ఇంపాక్ట్ అవుతారు? ఇండియాలో కూడా 90% ఆఫ్ ద డిమాట్ అకౌంట్స్ కొలాప్స్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల గారు. నమస్కారం రేవంత్ గారు. నమస్తే అండి. సో సాఫ్ట్వేర్ లో రెసెషన్ ఉన్నట్టు స్టాక్ మార్కెట్ లో కూడా రెసెషన్ రావచ్చా? ఒకవేళ వస్తే ఎవరు ఎఫెక్ట్ అవుతారు అండ్ సెట్ బ్యాక్ ఎప్పుడు అవ్వచ్చు? ఫస్ట్ అసలు రిసెషన్ ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోవాలి. అండ్ రిసెషన్ అని అంటే అదేదో జస్ట్ సాఫ్ట్వేర్ రిలేటెడే కాదు. బేసిక్ గా రిసెషన్ అనేది ఎకానమీ రిలేటెడ్ గా ఉంటుంది. లైక్ మనకి కోవిడ్ హిట్ అయినప్పుడు లైక్ మనకి ఎటువంటి ఫంక్షనింగ్ లేదు, మార్కెట్ అంతా ఆగిపోయింది. సో దట్స్ ఆల్సో రెసెషన్. నో, ఇట్స్ నాట్ లైక్ రెసెషన్, లైక్ ఎకనామిక్ స్లో డౌన్ అంటాం దాన్ని. ఓకే, ఎకనామిక్ స్లో డౌన్ జరిగినప్పుడు సహజంగా ఆదాయం ఎవరికి ఉండదు. సో గవర్నమెంట్ హ్యాస్ టు సపోర్ట్ పీపుల్, అందరినీ సపోర్ట్ చేయాలి. సో ఆ సపోర్ట్ చేసే భాగం కింద పర్టికులర్ గా యుఎస్ లో మనీని ప్రింట్ చేశారు. సో ఎక్సెస్ మనీని ప్రింట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర కూడా డబ్బులు ఉండవు సర్ప్లస్ గా మనం సప్లై చేయాలి అని అంటే. సో నాట్ జస్ట్ యుఎస్, అన్ని కంట్రీస్ చేశాయి, ఈవెన్ ఇండియా హ్యాస్ డన్ దట్. బట్ యుఎస్ లో ఏం జరిగింది అంటే వాళ్ళు ఎక్సెస్ మనీని ప్రింట్ చేశారు. బాగా ఎక్కువగా డబ్బులు ప్రింట్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే లైక్ మనీ విల్ బి పంప్డ్ ఇన్ టు ద మార్కెట్. సో ఎక్కువ డబ్బులు జనాల దగ్గర ఉంటే ఏం జరుగుతుంది, దిల్ స్టార్ట్ బయింగ్, కన్సంప్షన్ పెరుగుతుంది మార్కెట్ లో. కన్సంప్షన్ పెరిగితే ఏమవుతుంది, డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ వస్తుంది. సో బేసిక్ గా ఎప్పుడైతే మార్కెట్ లో ఇన్ఫ్లేషన్ వస్తుందో అది మార్కెట్ ఎకానమీ అనేది ఎక్స్పాండ్ బాగా అయిపోతుంది అని. ఎక్స్పాన్షన్ ఇస్ గుడ్ ఫర్ సర్టెన్ లిమిట్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద సప్లై ఆల్సో. సో ఇన్ఫ్లేషన్ షూట్ అవటం అనేది ప్రమాదకరం. ఇన్ఫ్లేషన్ బాగా షూట్ అవుతే ఏమవుతుంది, శ్రీలంక, పాకిస్తాన్. సో బేసిక్ గా ప్రతి ఒక్కటి కూడా ఒక సామాన్యుడు భరించలేని స్థితికి చేరుకుంటాయి ధరలన్నీ కూడా. సో ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్డ్ గా ఉండాలి. సో ఎకనామిక్ ఎక్స్పాన్షన్ అండ్ ఎకనామిక్ కాంట్రాక్షన్ అనేది ప్రభుత్వం ఎప్పుడు చేసే చర్యలే. ఎప్పుడైతే ఎకానమీ బాగా స్ట్రింక్ అవుతుందో ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తుంది, ఎకానమీ విపరీతంగా ఎక్స్పాండ్ అయిపోతే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుందో అప్పుడు కాంట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఇన్ఫ్లేషన్ బాగా వాళ్ళ కంట్రోల్ లిమిట్స్ దాటి వెళ్తున్నప్పుడు సో యుఎస్ ఫెడ్ అంటే మన సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ లాగా యుఎస్ ఫెడ్ అక్కడ ఇంట్రెస్ట్ రేట్ హైక్స్ తీసుకోవడం మొదలు పెట్టింది. సో ఈ చర్య వల్ల జరిగేది ఏంటి అని అంటే మార్కెట్ లో ఉన్న మనీని ఈ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచి లిక్విడిటీని సక్ చేయడానికి ట్రై చేస్తారు. సో మార్కెట్ లో మనీ సప్లై అనేది తగ్గిపోతూ ఉంటుంది. మనీ సప్లై ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆటోమేటిక్ గా మార్కెట్ లో డిమాండ్ అనేది పడిపోతుంది. డిమాండ్ అనేది పడిపోతే అగైన్ ప్రైజెస్ విల్ స్టార్ట్ కమింగ్ డౌన్. సో ఇన్ఫ్లేషన్ అనేది మార్కెట్ లో కంట్రోల్లోకి రావడం అనేది మొదలు పెడుతుంది. ఇది సహజంగా జరిగే చర్య. సో ఎప్పుడైనా కానీ మనకి ఇన్ఫ్లేషన్ అనేది బాగా పెరుగుతోంది, టూ మచ్ ఎక్స్పాండ్ అయిపోయింది మార్కెట్ అన్నప్పుడు మార్కెట్ ని కొంతవరకు కాంట్రాక్ట్ చేయడం కోసం అటు సెంట్రల్ బ్యాంక్స్ అయి ఉండొచ్చు, లేకపోతే గవర్నమెంట్స్ అయి ఉండొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్స్ ఏవైనా కానీ. వీళ్ళిద్దరూ కూడా గవర్నమెంట్స్ అయితే ట్యాక్సెస్ ఇంక్రీజ్ చేయడం వల్ల లిక్విడిటీని సక్ చేస్తారు, లేదా వాళ్ళు ఆల్రెడీ ఏవైతే బాండ్స్ ఏవైతే వాళ్ళు ఆల్రెడీ కొనుక్కొని ఉంచారో వాటిని రిటర్న్ అమ్మేసి డబ్బుల్ని మళ్ళీ బ్యాక్ తీసేసుకుంటారు మార్కెట్ లో నుంచి. సో దే విల్ ట్రై టు రిడ్యూస్ ద లిక్విడిటీ ఇన్ ద మార్కెట్, అంటే డబ్బుల్ని లేకుండా చేస్తారు మార్కెట్ లో. అండ్ వడ్డీ రేట్లు పెంచడం వల్ల కూడా ఏం జరుగుతుంది, అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లోన్స్ తీసుకున్న వాళ్ళ మీద భారం పడుతుంది. సో మనీ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. అండ్ కంపెనీస్ కూడా చాలా బిజినెస్ లోన్స్ తీసుకొని ఉంటాయి, వాళ్ళకి కూడా బర్డెన్ బిల్డ్ అయి ఉంటుంది. అండ్ చాలా వరకు కంపెనీస్ సాఫ్ట్వేర్ కోసం అని చెప్పి కొంతవరకు కేటాయించుకొని పెట్టుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళకి ఎక్స్పెండిచర్ అనేది బాగా పెరుగుతుందో బై డిఫాల్ట్ గా సాఫ్ట్వేర్ ఎక్స్పెండిచర్ ని కట్ డౌన్ చేసుకుంటూ వస్తారు. సో అందుకే ఫస్ట్ సాఫ్ట్వేర్ లో రిసెషన్ వచ్చింది అని అంటారు. దట్ వాస్ ద రీజన్. యాక్చువల్ గా ఎకనామిక్ రిసెషన్ వల్ల ఫస్ట్ సాఫ్ట్వేర్ ఇంపాక్ట్ అవుతుంది అంతే. ఓకే, సో బేసిక్ గా వడ్డీ రేట్లు పెంచుకుంటూ నియర్ టు 0 నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు వాళ్ళు 6% వరకు కూడా ఆల్మోస్ట్ నియర్ బై 5.5 అనుకుంటా, 5.5 to 6% వరకు కూడా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ హైక్ చేసుకుంటూ వెళ్ళింది. సో మార్కెట్ లో ఏమవుతుంది అంటే విపరీతంగా ప్రెషర్ క్రియేట్ అయినప్పుడు సరిపడా డిమాండ్ లేదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ప్రొడక్ట్స్ అలానే మిగిలిపోయాయి. సో న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా జరగదు. న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ జరగకపోతే ఏమవుతుంది, జాబ్ కట్స్ జరుగుతాయి. సో దట్స్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ యూఎస్ యాక్చువల్లీ. లేఆఫ్స్ అది లైక్ సాఫ్ట్వేర్ లో అయి ఉండొచ్చు, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అయి ఉండొచ్చు, సర్వీస్ ఇండస్ట్రీ అయి ఉండొచ్చు,
దట్ కుడ్ బి ఎనీ సో ఇండస్ట్రీ. ఇవన్నీ చేయడానికి గల కారణం ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి. ఎస్, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయటమే ప్రధాన కారణం. ఇన్ఫ్లేషన్ పెరిగితే అగైన్ మనకి ఏది ఇంకా చేయి దాటిపోతుంది. నో వన్ కెన్ హెల్ప్. అప్పటికప్పుడు మనకు నష్టం జరుగుతుంది అనుకుంటాం కానీ అగైన్ ఇట్స్ ఫర్ బెనిఫిట్. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో బేసిక్ గా మనం ఎక్కువ దూరం ట్రావెల్ చేయాలి అని అంటే బ్యాలెన్స్డ్ గా వెళ్ళాలి. కరెక్ట్, రైట్. సో ఏది కూడా ఎక్కువ ఉండకూడదు. ఏది ఎక్కువగా ఉన్నా మన బాడీలో ఏ ఒక వైటమిన్ ఎక్కువైనా కానీ ప్రమాదమే, తక్కువైనా ప్రమాదమే. హైపర్ అండ్ హైపో, Yes. So, రెండు ఉంటాయి. ఇన్ ద సేమ్ వే మనకి ఎకనామిక్ ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ విషయంలో కూడా గవర్నమెంట్స్ ఇన్ ఎనీ గవర్నమెంట్ ఇన్ ద వరల్డ్ ఏ ప్రభుత్వం అయినా ఇలాంటి చర్యలు తీసుకుంటూ ఉంటుంది. సో మరి ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ మిడిల్ క్లాస్ పీపుల్. సో ఇటువంటి ఒక రెసెషన్ అనేది వచ్చినప్పుడు ఎవరు ఇంపాక్ట్ అవుతారు? దట్స్ ఎ గ్రేట్ క్వశ్చన్. యాక్చువల్లీ 90% ఆఫ్ ద డిమాట్ అకౌంట్స్ 2020 తర్వాత క్రియేట్ అయ్యాయి. రైట్. యాక్చువల్గా 90% ఆఫ్ ద డిమాట్ అకౌంట్స్ బేర్ మార్కెట్ ఎలా ఉంటాయో చూడలేదు. 90% ఆఫ్ ద డిమాట్ అకౌంట్స్ అసలు రిసెషన్ ఎలా ఉంటుందో కూడా ఎవరికీ తెలియదు. లాంగ్ బ్యాక్ ఇన్ 2008 లీమన్ బ్రదర్ కొలాప్స్, అప్పుడు ఒక పెద్ద రిసెషన్ వచ్చింది. అండ్ ఆ తర్వాత కోవిడ్. యాక్చువల్ గా కోవిడ్ ఇస్ నాట్ ఎ రిసెషన్, ఇట్స్ ఎ పాండమిక్. రైట్. మార్కెట్ ఫట్మన్ కిందకి వచ్చింది, అగైన్ ఇట్ రివర్స్ అయిపోయింది, మళ్ళీ ఎకానమీ అంతా రివైవ్ అయిపోయింది, ఆల్ వెంట్ గుడ్. సో రిసెషన్ అనేది ఎలా ఉంటుంది అని అంటే కోవిడ్ లాగా కిందకి వచ్చి టప్మన్ పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు మనం ఒక ట్రీట్మెంట్ లోకి వెళ్ళాం, మనం టాబ్లెట్స్ తీసుకుంటున్నాం, హెల్త్ వెంటనే టాబ్లెట్ వేసుకోగానే రివైవ్ అయిపోతుందా? నో, ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఇవాళ వేసుకున్నాం టాబ్లెట్, ఒక 1 వీక్ కోర్స్ వాడితే ఒక సర్టన్ పీరియడ్ కి మన హెల్త్ అనేది రివైవ్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి. ఇప్పుడు ఏమైంది, ఎకానమీ అనేది కాంట్రాక్ట్ అవుతుంది, జాబ్స్ అని లూజ్ అవుతూ ఉన్నారు, అండ్ ఎక్కడ కూడా జాబ్ హైక్స్ లేవు. సో నాన్ పే రోల్ డేటాస్ అని వస్తూ ఉంటాయి అనమాట. సో జాబ్ హైక్స్ అంటే వాళ్ళ వచ్చే వాళ్ళకి కూడా హైక్స్ లేవు. అండ్ ఇప్పుడు రీసెంట్ గా నేను గమనిస్తుంటే ఇండియాలో కూడా యుఎస్ బేస్డ్ వాళ్ళకి సర్వీస్ ఇస్తూ ఉంటాయి కదా సాఫ్ట్వేర్ కంపెనీస్, ఆ ప్రాజెక్ట్స్ కూడా ఆగిపోవడం వల్ల ఇక్కడ కూడా లే ఆఫ్ స్టార్ట్ అయిపోయింది. సో బేసిక్ ఎలా ఉంటుంది అంటే ఒక కంట్రీ ఇంటర్లింక్. సో యుఎస్ అనేది ఒక మేజర్ ఎకానమీ, వాళ్ళతోటి సాఫ్ట్వేర్ అనేది మన ఇండియన్ ఎకానమీ చాలా లింక్ అయి ఉంటుంది. సో అక్కడ ఏదైనా ఇంపాక్ట్ జరిగితే దే విల్ బి రిపిల్ ఎఫెక్ట్. సునామీ ఎక్కడో వస్తుంది కానీ రిపిల్ ఎఫెక్ట్ అదర్ కంట్రీస్ కూడా తగులుతుంది. In other forms. In any form. ఎట్లైనా జరగచ్చు అది. సో బేసిక్ గా రిపిల్ ఎఫెక్ట్ లో భాగం కింద we will also get impacted. సో బేసిక్ గా ఇప్పుడు రిసెషన్ అనేది నిజంగా హిట్ అవుతుందా హిట్ అవ్వదా అని అంటే అగైన్ వాటికి మనకి థియరాటికల్ రూల్స్ కొన్ని ఉన్నాయి. జీడిపి కాంట్రాక్ట్ అవ్వాలి కన్సిక్యూటివ్ గా 2 quarters, అప్పుడు అఫీషియల్ గా రిసెషన్ వచ్చింది అని చెప్పి డిక్లేర్ చేస్తారు. యాజ్ ఆఫ్ నౌ జీడిపి యుఎస్ లో అయితే కాంట్రాక్ట్ 2 consecutive quarters అయితే అవ్వలేదు, అవ్వదు అంటానికి కూడా లేదు. ఎందుకు? ఇట్స్ అ సింపుల్ థింగ్. ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్ లో సర్ప్లస్ గా డబ్బులు లేవు, జాబ్స్ అయితే ఉండట్లేదు. సో డెఫినెట్ గా డిమాండ్ అని తగ్గుతుంది కాబట్టి జీడిపి కొంత కాంట్రాక్ట్ అవడం కూడా అవకాశం ఉంటుంది. 2, మనకి డేటాస్ అనేవి కంప్లీట్ గా ఇప్పుడు బయటకు వస్తున్నాయా అనేది కూడా మనం చెప్పలేము, ఎందుకంటే అక్కడ ఎలక్షన్ ఉంది. రైట్. సో ఇన్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఏ కంట్రీలో అయినా కానీ స్టాక్ మార్కెట్ చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్ మూమెంట్ లో. దాన్ని స్టేబుల్ గా ఉంచడానికి ట్రై చేస్తారు, ఎకానమీ బాగుంది అని చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో బేసిక్ గా అక్కడ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ చేయడానికి దే ఆర్ ట్రైంగ్ టు సీ, బికాస్ మొన్న జరిగినటువంటి ఫెడ్ మీటింగ్ లో ద ఫెడ్ షేర్ ఈస్ వెరీ క్లియర్. మనం ఇంతకు మించి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ చేయకపోతే ఎకానమీ హార్డ్ ల్యాండింగ్ జరుగుతుంది, అంటే రిసెషన్ ఇంపాక్ట్ అవ్వడానికి ఎక్కువ ప్రమాదాలు అయితే ఉన్నాయి. సో దే హ్యావ్ సమ్ ఇండికేషన్స్. రైట్. సో బేసిక్ గా మనకి థియరాటికల్ గా ఉన్న రూల్ ప్రకారం జీడిపి నెగిటివ్ గా ఉంటే అని చెప్తూ ఉంటారు. బట్ ద న్యూ రూల్స్ అంటే కరెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం ఏంటి అని అంటే ఎకనామిక్ స్లో డౌన్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ రీసెంట్ గా వస్తున్నటువంటి కంపెనీ నెంబర్స్ క్వార్టర్లీ రిజల్ట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాయి. సో క్వార్టర్లీ రిజల్ట్స్ వస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో అటు యుఎస్ రిలేటెడ్ కంపెనీస్ అయి ఉండొచ్చు, ఇండియన్ రిలేటెడ్ కంపెనీస్ అయి ఉండొచ్చు, ఏవి కూడా సాటిస్ఫైడ్ గా లేవు. అండ్ రీసెంట్ గా మన ఇండియన్ కంపెనీస్ కూడా లైక్ మనకి రిజల్ట్స్ ని పోస్ట్ చేసాయి. అండ్ దిస్ ఇస్ ద రిజల్ట్ సీజన్, జూలై ఆగస్ట్ ఇస్ ద రిజల్ట్ సీజన్ జనరల్లీ. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ వర్ డౌన్ గ్రేడెడ్. సో రిజల్ట్స్ అనేవి కూడా సాటిస్ఫైడ్ గా లేవు. రిజల్ట్స్ బాగాలేదంటే ఏంటి? బిజినెస్ బాగాలేదని. బిజినెస్ బాగోగట్లేదంటే ఏంటి? మార్కెట్ లో డబ్బులు లేవని. సో బేసిక్ గా ఈ కండిషన్ ఇంకొంచెం ఎక్స్పాండ్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. సో ఇప్పుడే ఎఫెక్ట్ స్టార్ట్ అయింది. సో ఒక డిసీజ్ తగ్గాలంటే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, పీక్ వెళ్తుంది, తర్వాత తగ్గుతుంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ద డిసీజ్. ఏ సైకిల్ అలా ఉంటుంది, స్లోగా స్టార్ట్ అవుతుంది, పీక్ అవుతుంది, కిందకు వస్తుంది. And again, they will cut down the interest. They will pump the money into the market. Economy contract అయింది, మళ్ళీ రివైవ్ చేయాలి కదా. సో ఈ సర్కిల్ అంతా అవడానికి ఎంత టైం పీరియడ్ అవుతుంది? సో అకార్డింగ్ టు మై ఎక్స్పెక్టేషన్ టిల్ 2025 ఎండింగ్ మనకి ఈ ప్రెషర్ అనేది డెఫినెట్ గా ఉండడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రెషర్ ఇప్పుడు చూడటం మొదలు పెట్టాం, యాక్చువల్లీ ఇప్పుడే చూడటం మొదలు పెట్టాం. రైట్. సో ఇంట్రెస్ట్ రేట్ కట్ స్టార్ట్ అవ్వాలి. దిస్ సెప్టెంబర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ ఓన్లీ ఇన్ యూఎస్, నాట్ ఇన్ ఇండియా. సో అక్కడ 1 or 2 ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఉండొచ్చు ఈ క్యాలెండర్ ఇయర్ లో. సో
డెఫినెట్ గా కొంచెం ఎకనామిక్ టైటనింగ్ జరుగుతుంది అండ్ ఈ లోపల ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. సో దే విల్ ఈవెన్ మోర్ కట్ ద ఇంట్రెస్ట్ రేట్స్ ఫర్దర్ దేర్. సో బేసిక్ గా మార్కెట్స్ అనేవి ఎలా రియాక్ట్ అవుతాయి అంటే ఇంట్రెస్ట్ రేట్స్ మొత్తం కట్ చేసి ఎకానమీ అంతా రివైవ్ అయిన తర్వాత పైకి వెళ్ళవు. ఓకే రైట్, సరిపడా ఇంట్రెస్ట్ రేట్ కట్స్ చేశారు, ఎకానమీ విల్ రివైవ్ ఇన్ ద నెక్స్ట్ 6 months అని అనుకోగానే మార్కెట్స్ ముందుగానే రియాక్ట్ అవుతాయి. సో మార్కెట్ ఎప్పుడు కూడా ఫ్యూచర్ లో జరిగే దాన్ని ఆఫ్సెట్ చేసేస్తాయి, ఇప్పటికిప్పుడు న్యూస్ కి రియాక్ట్ అవ్వవు.